హాయ్ బ్రో. జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్య ఎలా అనిపించింది కల్కి ట్రైలర్? బాగుంది భయ్య, సూపర్ ఉంది. విఎఫ్ఎక్స్ షార్ట్స్ అంత వర్క్ అయితే సీజీ వర్క్, బీజిఎం కూడా చాలా బాగుంది. ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? ప్రభాస్ అన్న లుక్ అయితే బాగుంది. లాంగ్ హెయిర్, ఆ న్యాచురల్గా భలే ఉంది. అంటే ఇప్పుడు బాహుబలి రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా మరి? మ్యాక్సిమం అయితే చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే యాజ్ ఏ ఫ్యాన్గా నీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఏ ఫ్యాన్గా ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. 1800 కోట్లు అంటే నాట్ ఏ జోక్, బట్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా, చాలా బాగుంది. అంటే విఎఫ్ఎక్స్ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉంది. సినిమా బాగా ఎక్కువ రీచ్ అయింది అనుకో వాళ్ళకి, ఖచ్చితంగా బాహుబలి రికార్డులు అయితే బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే దీంట్లో దీపిక పడుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వేస్తున్నారు కదా, హీరోస్ కూడా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? కమల్ హాసన్ గారు అనేది చాలా పెద్ద యాక్టర్. దీపికా పడుకొని కూడా నార్త్, అమితాబ్ బచ్చన్ అందరూ చాలా పెద్ద యాక్టర్స్. వాళ్ళతో ప్రభాస్ అన్న చేయడం అనేది ఇది డ్రీమ్గా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు నాగార్జున, వైజయంతి, అశ్విని దత్ గారు వల్ల పాసిబుల్ అయింది. చాలా ప్రౌడ్ ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్కి అయితే సినిమా రిలీజ్ అయినాక. అంటే ప్రభాస్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? నేను ఫ్యానిజం స్టార్ట్ చేసింది అయితే డార్లింగ్తోని. డార్లింగ్స్ చాలా క్యూట్, ఆ లవ్ స్టోరీ అది చాలా బాగుంటుంది. అప్పటి నుంచి నేను ఫ్యానిజం స్టార్ట్ చేసిన. ప్రభాస్ సినిమాలలో నాకైతే డార్లింగ్ చాలా బాగుంటుంది. అంటే ప్రభాస్ అన్న నెక్స్ట్ ఎలాంటి మూవీస్ ఇస్తే మీకు ఇష్టం? బాహుబలి లాంటియా, కల్కి లాంటియా, డార్లింగ్ లాంటియా? అలా అని కాదు, ప్రభాస్ అన్న ఇప్పటి నుంచో పోలీస్ గెటప్ నుంచి మేము చూడలేదు. స్పిరిట్ కోసం అయితే అందరం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. సందీప్ రెడ్డి వంగ గారి గురించి ఎట్లా తెలిసిందే నాదే. ఫుల్ యాక్షన్ తీస్తే ఇంకా చాలు ఇంకా సినిమా. అంటే పోలీస్ గెటప్లో ప్రభాస్ అన్నని థియేటర్లో చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఫుల్ లెంత్లో? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్ రాబోతుంది కదా, మరి అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మినిమం చెప్తున్నా అన్న, యాక్షన్ ప్యాక్డ్ ఉండాలా, పోలీస్ గెటప్లో ఉంటే చాలా బాగుంటుంది సినిమా. అంటే ప్రభాస్ అన్న గురించి ఒక ముక్కలో చెప్పాలి అనుకుంటే ఏమని చెప్తారు? అంటే అంత మంచివాడు కదా, అంటే ప్రభాస్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఒక ముక్కలో ఏమని చెప్తారు మరి? ఏం చెప్తామన్న, అదే తల్లి తండ్రి తర్వాత ప్రభాస్ అన్న నాకైతే. తల్లిదండ్రి తర్వాత ప్రభాస్ అన్న. మళ్ళొకసారి చెప్పేసి. మదర్ ఫాదర్ తర్వాత ప్రభాస్ అన్ననే నాకైతే. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.